షిరిడీ సాయిబాబా ఆయన జీవితం సందేశం గురించి ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు సాయిబాబా ఎవరు? ఆయన కథ ఆయన పుట్టుక చుట్టూ ఉన్న ఓ రహస్యంతో మొదలవుతుంది. ఆయన పుట్టుక గురించి తెలియకపోయినా సత్యం, కరుణ, శాంతికి ప్రతిరూపంగా ఆయన్ని చూస్తారు. ఆయన జీవిత లక్ష్యం ఒకటే, మతాల మధ్య ఉన్న అడ్డుగోడలను తొలగించడం. అప్పుడు ఆయన వయసు కేవలం 16 ఏళ్లు. ఒక యువ సన్యాసిగా షిరిడీలో అడుగుపెట్టారు. గ్రామస్తులు ఎగతాళి చేసినా ఆయన మాత్రం ప్రశాంతంగా వేపచెట్టు కింద ధ్యానం చేసుకున్నారు. కొద్దిసేపటికే ఒక దివ్యకాంతి. అప్పుడు గ్రామస్తులకు అర్థమైంది ఆయన సామాన్యుడు కాదని. అల్లా మాలిక్, రామ్ మాలిక్, దేవుడి ఒక్కడే. ఇదే ఆయన ముఖ్య సందేశం. హిందూ ముస్లింలను ఏకం చేసింది. ఆయన నివసించిన మసీదుకు ద్వారకామాయి అని పేరు. అక్కడ అన్ని మతాల వారికి ప్రవేశం ఉండేది. ఆయన ఆ ఊరికి రక్షకుడుగా మారారు. ఎన్నో అద్భుతాలు చేసి భక్తుల కష్టాలు తీర్చారు. ఆయన మహిమలు చూడండి. ప్రాణాలు కాపాడటం దగ్గర్నుంచి ప్రశాంతతను ఇవ్వడం వరకు అన్నీ చేసేవారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు బాబా కేవలం ఓ రుబ్జా అన్నారు. అంతే, మంటలు ఆగిపోయాయి. పాముకాటుకు గురైన బాలుడిని కేవలం ఊదితో బతికించారు. ఆయన శక్తి ఏంటో అందరికీ తెలిసొచ్చింది. నా శిరస్సు నా గురువు పాదాల చెంత ఉంది. ఇంత శక్తి ఉన్నా ఆయన ఎంతో వినయంగా ఉండేవారు. నిజమైన భక్తికి ఆయన 3 మార్గాలు చెప్పారు. అవే శ్రద్ధ, సబూరి, ఇంకా సేవ. 1918 అక్టోబర్ 15న ఆయన మహాసమాధి చెందారు. కాని ఆయన సందేశం మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఆయన చివరి మాటలు ఇవి: శరీరాన్ని విడిచినా నన్ను నమ్మివచ్చినవారికి నేను ఎప్పుడూ తోడుంటాను. అందుకే ఈనాటికి లక్షలాది మంది ఆయన సమాధిని దర్శించుకుంటారు. అక్కడ శాంతి, శక్తిని పొందుతారు. నేను ఎప్పుడూ తోడుంటాను. ఇది బాబా భక్తులకు ఇచ్చే అతిపెద్ద భరోసా. దేవుణ్ణి ప్రేమతో పిలిస్తే నేను వస్తాను అంటే నిజమైన భక్తి ఉంటే చాలు, దైవాన్ని చేరవచ్చు. ఆశతో వస్తే ఆశీర్వాదంతో వెళ్తారు. శాంతిని కోరేవారందరికీ ఇదే బాబా ఇచ్చే హామీ.